దేవుడు ఒక చక్కని మాటని ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో ఆయన మాటలు వినినందున, మొదటిది, రెండవది అనేకులు ఆయనను నమ్మి, మూడవది ఏంటనంటే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీవు చెప్పిన మాటలను బట్టి కాక మేము ఆయనను తెలుసుకున్నాము, ఆయన రక్షకుడని మేము నమ్ముతున్నాము అని అంటున్నాను. 3 విషయాలు. మొదటిది ఏంటిది? ఆయన మాటలు విన్నారు. రెండవది అనేకులు నమ్మారు. మూడవది ఆ స్త్రీతో చెబుతున్నారు, నీవు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కాదు కానీ మేము కూడా గ్రహిస్తున్నాము అని అంటున్నాడు. ఇంతకీ ఈ స్త్రీ ఎవరి గురించి ఆమె సాక్ష్యం ఇస్తుంది? ఇప్పుడు వీళ్ళు ఎందును బట్టి ఆయన గొప్ప దేవుడని తెలుసుకున్నారు అని అంటే, ప్రియులారా చూడండి, 39వ వచనాన్ని మనం చూద్దాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మొదటిదిగా ఆ ప్రాంతంలో కలిగినటువంటి ఆశీర్వాదం, ఆ ప్రాంతంలో కలిగినటువంటి దీవెన, ఆ ప్రాంతంలో కలిగినటువంటి గొప్ప మార్పుకి ఒక వ్యక్తి శ్రీకారం చుట్టింది. అంటే ఆ వ్యక్తి చెప్పిన మాటలను బట్టి ఆ ప్రాంతం వాళ్ళందరికీ మేలు కలిగింది. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పింది? నేను చేసినవన్నీ నాతో ఒక వ్యక్తి చెప్పాడు, ఆయనను ఏం చేయాలంట? తెలుసుకుందురు రండి, ఆయనను చూద్దురు రండి అని ఆ ఊరంతా తిరిగి చెప్పిందంట. మనందరికీ విదితమే ఈ యొక్క సంఘటన. యేసు ప్రభుల వారు ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆయన తన శిష్యులతో చెప్పారు, అబ్బాయి నాకు ఆహారం కావాలి, నాకు ఆకలేస్తుందని. ఎక్కడ కూడా ఆయన నాకు ఆకలేస్తుందని కానీ నాకు నిద్ర వస్తుందని కానీ ఏ రోజు ఏ ఒక్కరితో చెప్పలా. చెప్పుంటే చక్కగా పంచభక్ష పరమాణాలు ఆయనకి ఏర్పాటు చేసేవారు. ఏ రోజు కూడా ఆయన ప్రత్యేకంగా ఉండాలని, ప్రత్యేకించబడాలని ఆయన కోరుకోలే. దేవుని జనాంగమ అందరిలో ఒకరిగా ఉండడానికి ఆయన కోరాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గ్రహించండి, శిష్యులతో మాత్రం నాకు ఆకలేస్తుంది, మీరు నాకు ఆహారం సిద్ధపరచండి అన్నాడు. ఆకలేస్తుందని ఏనాడు అనే వ్యక్తి అనేపాటికి వీళ్ళకి కాళ్ళు చేతులు ఆడల. ఏం చేయాలో అర్థం కాల. ఏమండి, ఏం చేయాలో అర్థం కాక తలా ఒక దిక్కును పరిగెత్తారు. ఏదో ఒకటి తెచ్చి ఆయనకు పెట్టి ఆయనను మెప్పిద్దాం అని చెప్పి. ఈ లోపల యేసు ప్రభుల వారు అక్కడ మధ్యాహ్న వేళ ఒక చక్కని బావి దగ్గర కూర్చున్నాడు, గవని వెలుపల. ఎందుకని గవని వెలుపల అన్నారు అని అంటే, గవని అని అంటే ఊరు వెలుపల ఉన్న బావి. ఆ బావి దగ్గరికి యాత్రికులు వస్తారు, బాటసారులు వస్తారు, ప్రయాణం చేసేవాళ్ళు వస్తారు. అంత మాత్రమే కాదు, దేవుని జనాంగమా గ్రహించండి, నిమ్న జాతి అంటే తక్కువ జాతి వారు, తక్కువ కులం వారు వచ్చి ఎవరు లేని సందర్భంలో మధ్యాహ్న వేళ నీళ్లు చేదుకొని వెళ్ళాలి. ఇది అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ, కట్టుబడి. అందుకని ఎవరు ఉండరనేటువంటి ఆలోచనతో ఈ సమరయ ప్రాంతము నుంచి, వెలివేయబడిన ప్రాంతము నుంచి, అంటరాని ప్రాంతము నుంచి ఒక ఆమె నీళ్ల కోసమని మధ్యాహ్న వేళ వచ్చింది. అక్కడికి రాగానే ఒక ఆయన అక్కడ కూర్చొని చూసి, ఒక్క ఆయనే కదా, ఏదో ఒక రకంగా మెల్లగా నీళ్లు చేదుకొని వెళ్ళిపోదాం అనుకుంది. ఈ లోపల ఆయన ఆమెతో మాట కలిపాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, దాహం ఇమ్మని అడిగాడు. అందుకామె ఆయన వేషాన్ని చూసి, వేషాన్ని అని అంటే ఆయన విధానాన్ని చూసి, బట్టల విధానాన్ని, ధరించిన విధానాన్ని బట్టి, అంటే ఎలాగా అని అంటే తప్పుగా అనుకోమాకండి, మీకు అర్థం కావటం కోసం ఈ చిన్న ఉదాహరణ వాడుతున్నాను. మన వాళ్ళు భారతదేశంలో దాదాపుగా జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
అనేక ప్రాంతాల్లో చీరను వాడుతున్నారు, చీరకట్టుని వాడుతున్నారు. కానీ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వారి చీరకట్టు ఏమైపోతుంది, మారిపోతుంది. ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఒకలాగా, కోల్కతా వాళ్ళు ఒకలాగా, ఏమండి కేరళ వాళ్ళు ఒకలాగా, ఇలాగ ఒక్కొక్క ప్రాంతంలో వారు ఒక్కొక్కలాగా వారి చీరను ధరిస్తున్నారు. దానిని చూసినప్పుడు ఓకే, వీళ్ళు మన ఊరోళ్ళు కాదు, వీళ్ళు మార్వాడీలు అయి ఉంటారు, వీళ్ళు ఫలానా కేరళ వాళ్ళు అయి ఉంటారని మనం గ్రహిస్తున్నాం కదా. ఆ రీతిలోనే ఆ దినాలలో ఒక్కొక్క కులం వారు లేకపోతే ఒక్కొక్క జాతి వారు ఒక్కొక్కలాగా వాళ్ళ వేష భాష ఉండేది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ భాష వేరు, తెలుగే. మన విజయవాడ భాష వేరు, నెల్లూరు భాష వేరు, కడప భాష వేరు, రాయలసీమ భాష వేరు, తూగోజీ పాగోజీ వేరు. అంటే ఒక భాషని ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పుడు అటు మాట్లాడే భాషను బట్టి ఓకే ఇక్కడోడు కాదు వీడు అని మనం ఎలా గ్రహిస్తున్నామో అలా. ఇది మీకు ఉదాహరణ అంతే. దేవుని జనాంగం ఆమెను చూసి, అయ్యా నీవు యూదుడువు కదా, మేము అంటరాని వాళ్ళం, నువ్వు మా దగ్గర నీళ్లు తీసుకుంటే ఎలాగా అని అనేపాటికి ఆయన చెప్పాడు, అమ్మ నేనిచ్చే నీళ్లు తాగితే మీరు జీవితంలో ఎన్నడూ దప్పికొనరు. ఏమనుకుంది, మధ్యాహ్నం వేళ ఎండలో ఈ కడవ పట్టుకొని, ఇప్పటికి కూడా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో దేవుని జనాంగమా కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు నీళ్ల కోసం. మేము ఒకసారి సువార్త దండయాత్రకి వెళ్తే ఆ ప్రాంతంలో మమ్మల్ని చేర్చుకున్న పాస్టర్ గారు ముందే చెప్తున్నాడు, అయ్యా మీకు ఏ భోజనం కావాలంటే ఆ భోజనం వండి పెడతాను, కానీ మీరు దయచేసి వస్తానే ఒక 2-3 క్యానులు నీళ్లు తెచ్చుకోండి అన్నాడు. అప్పుడు మినరల్ వాటర్ లేదు, క్యాన్లు ఉండేవి, పెట్రోల్ క్యాన్లు లాంటివి, ఒక 25 లీటర్ల క్యాన్లు ఉండేవి. ఆ క్యానుల్లో ఆ డబ్బాల్లో నీళ్లు పట్టుకొని వెళ్ళాం మేము. అర్థమైందండి? అంత భయంకరమైన కష్టం ఈ నేటికి కూడా నీళ్లను బట్టి ఉంది. ఏమనుకుంది, ఈ బాధలన్నీ ఎవడు పెడతాడు, ఈయనేదో నీళ్ళు ఇచ్చాను అంటున్నాడు, ఆ నీళ్లు తాగితే ఇక జీవితంలో దప్పికొండమంటున్నారు అని చెప్పి, అయ్యా ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వు. ఈయన ఏం చెబుతున్నాడో ఈమెకు తెలియట్లా. ఈమె ఆలోచన వేరుగా ఉంది, దేవుని ఆలోచన వేరుగా ఉంది. దేవునికి స్తోత్రం. అనేక సందర్భాలలో మనతో అంటే దేవుని ప్రజలే కాదు అందరితో వచ్చిన సావేది ఏది, మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. దేవునికి స్తోత్రం. మన ఆలోచనతో మనం దేవుని దగ్గరికి వస్తాం. ఏమేమనుకుంటుంది, ఆయన ఏదో నీళ్ళు ఇస్తాడు, ఆ నీళ్లు ఇప్పుడు తాగేస్తే ఇక జీవితకాలం తాగాల్సిన పని లేదు, నీళ్ళకి రావాల్సిన పని లేదు అనుకుంది. కానీ దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచన వేరు. అనేక సందర్భాల్లో మనం వాక్యం వినేటప్పుడు, వినడానికి వెళ్ళేటప్పుడు, ఏమంటే మందిరానికి కావచ్చు, ఇలాంటి ప్రార్థనకు కావచ్చు, బైబిల్ చదవడానికి కూర్చునేటప్పుడు కావచ్చు, అంటే దేవుని మాటలు అవి పాటల రూపంలో కావచ్చు, వాక్యం రూపంలో కావచ్చు, మన ప్రత్యేకమైన దినచర్యలలో ధ్యాన భాగం కావచ్చు, అంటే బైబిల్ పఠనం కావచ్చు, ఏదైనా సరే మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మన బుర్రలో ఒక ఆలోచన ఉంటుంది. నేను ఈ సమస్యతో ఉన్నాను, నేను ఈ శోధనతో ఉన్నాను, నేను ఈ బాధతో ఉన్నాను, నేను ఈ వేదనతో ఉన్నాను, నేను ఈ ఇబ్బందితో ఉన్నాను, దీనిని బట్టే దేవుడు మాట్లాడాలి, ఇలాగే దేవుడు మాట్లాడాలి అని మనం అనేక సందర్భాలలో ఆలోచన కలిగిన వారమై ఉంటాం. అంటే ఇప్పుడు నేను అప్పుల్లో ఉన్నాను అనుకోండి, నేను అనుకుంటాను దేవుడు చక్కని ఆశీర్వాదం గురించి సేవకుడితో మాట్లాడాలి అని. నా అప్పులు పోతాయి అనే రకంగానే దేవుడు మాట్లాడాలి అనుకుంటాం. ఆ మనసుతోనే మనం దేవుని సన్నిధికి వస్తాం, ఆ మనస్సుతోనే వినటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఏ ఒక్క దగ్గర అప్పు అనేది కనపడదు, ఏ ఒక్క దగ్గర కూడా ఫలానా నీ ఆర్థికంగా దీవించబడతావు అనేది కనపడదు. అప్పుడు మనం సంతోషిస్తామా, బాధపడతామా? బాధపడతాం. ఎందుకని, నేనేదో ఆలోచన తేలితే దేవుడేంటి ఎట మాట్లాడాడు అనుకుంటాం ఒక ఎత్తు. రెండోది ఏమనుకుంటామని అంటే, నేనేదో చక్కగా దేవుని మాటలు విందామని వెళ్తే ఈ పాస్టర్ గారు ఏంటేంటో చెప్పుకుంటూ వెళ్ళాడేంటి, ఆయన వాక్యం చెప్పలేదేంటి, దేని గురించో చెప్పాడేంటి అని అనేక సందర్భాలలో అనేకులు అనుకునేటువంటి మాట. అయితే ప్రియులారా, నేను కూడా కొన్ని సందర్భాలలో ఫలానా కృతజ్ఞత కూడిక, ఫలానా ఆశీర్వాద కూడిక, ఫలానా ఉపవాస ప్రార్థన, ఫలానా
పుట్టినరోజు, ఫలానా పెళ్లి రోజు అని వాళ్ళు చెబుతారు కదా. దానిని బట్టి దేవుని దగ్గర కాసేపు గడిపి కొంత చక్కగా వాక్యాన్ని సిద్ధపరుచుకొని అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఆయన అది కాకుండా ఏదో చెప్పమంటాడు, ప్రభు ఏదో మాట్లాడమంటాడు. ఏదో అని అంటే మేము సిద్ధపడింది కాక అప్పుడు ఆయన తలంపు పెట్టి, ఆయన ఆలోచన పెట్టి ఈయన గురించి మాట్లాడు అని అంటాడు. అప్పుడు మేము లోబడి మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థం కాదు. మేము లోబడి సరే ఆయన చెప్పినటువంటి రీతిలోనే, ఆయన మాట్లాడమన్నటువంటి విధంగానే మేము మాట్లాడినప్పుడు మాకేం అర్థం కాదు. ఇంటికి వచ్చేస్తాం. ఆ తర్వాత రోజు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంటికి వస్తారు. మొన్నటి దినాన్ని అదే జరిగింది. ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి. దేనికి మాట్లాడుతున్నాడో తెలియదు, ఎవరిని బట్టి మాట్లాడుతున్నాడో తెలియదు. ప్రభు బహుబలంగా మాట్లాడారు. ఇంటికి వచ్చేసాం. నేనే రోజు కూడా ఇంటికి వచ్చాక ఒకటే చూస్తాను, క్వాలిటీ ఎట్టుంది. యూట్యూబ్లో పెడతాం కనుక క్వాలిటీ ఎట్టుంది, ఆడియో ఎలా ఉంది ఏంటని చూస్తాం. ఇక అంతే. తర్వాత పక్కన పడేయడం. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైకులు వచ్చినాయి అసలు పట్టించుకునే పని లేదు. తర్వాత రోజు నిన్న ఆదివారం జరిగిన సంఘటన, 2-3 కన్నీళ్లతో చెబుతున్నారు, మా పాలిట ఈయన ఒకడు తయారయ్యాడనని మేము అనుకున్నామన్నా 3 రోజులు అన్నారు. ఎందుకమ్మా అంత పెద్ద మాట అన్నారు అని అనుకుంటే, అయ్యా మేము ఏదైతే ఆలోచన చేస్తున్నామో అది దేవుని నీతో మాట్లాడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆలోచన చేస్తూ వచ్చిన వారు ఒకరైతే, అనాలోచనగా వచ్చి కూర్చున్న వారు ఒకరు. ఎవరో ఒకరితో మాట్లాడుతున్నాడు. కానీ నేను చెప్పాను, ఇంకొక ఆమెతో చెప్పాను, అయ్యా నేను ఈ ఆలోచనతో వచ్చాను, దేవుడు నాతో ఇలా మాట్లాడేడేంటి అని అడిగింది ఆవిడ. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నువ్వు వచ్చిన ఆలోచనలోనే దేవుడు మాట్లాడాలని అంటే ఇంకెక్కడ కుదిరింది? అసలు దేవుడు నిన్ను బట్టి ఏమి ఉద్దేశించాడో, ఏమి సరి చేసుకోమన్నాడో, ఏమి బాగు చేసుకోమన్నాడో వినాలిగా నువ్వు మొదట. ఆ 3 రోజులు ఏం మాట్లాడావు? నీ హృదయాన్ని బాగు చేసుకో, రాళ్ల హృదయం తీసేసుకో, మాంసపు హృదయం పెట్టుకో. దేవుడు నీ హృదయాన్ని ఫలింపజేస్తాడు. దేవుని వాక్యం నీ హృదయంలో ఫలిస్తుంది. 30 60 100 నువ్వు ఫలిస్తావు. ఇది మనం మాట్లాడినటువంటి వాక్యం. ఆమె హృదయమును సరి చేసుకోకుండా, ఆమె హృదయమును సరిదిద్దుకోకుండా, ఏమండి నేను అప్పులు పోవాలని వచ్చాను, నాతో దేవుడు అప్పుల గురించి మాట్లాడలేదు. నా కుటుంబంలో సమస్య గురించి నేను ఆలోచన కలిగి దేవుని సన్నిధికి వచ్చాను. దేవుడేమో నా సమస్యల గురించి మాట్లాడకపోగా హృదయాన్ని సరి చేసుకోమంటాడేంటి? ఏమో అక్కడ నీ హృదయమే కారణమేమో, హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యమే కారణమేమో సమస్యకి. దేవుడు మనల్ని అభివృద్ధి చేయడం మొదలు పెడితే, దేవుడు మనల్ని ఫలించడం మొదలు పెడితే, దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఆపడం ఎవరు తరంగా? దేవునికి స్తోత్రం. అయితే ఆ ఫలింపుకు అవసరమైనవన్నీ కావాలి. ఎన్నో మార్లు మీకు చెప్పా, ఒక విత్తనం భూమిలో ఫలించాలి అని అంటే అది మొదట ఏమవ్వాలా? చావాలా. అనండి గట్టిగా. అది చావకుండా ఫలించదు. భూమిలో విత్తనం చావకుండా అది ఫలించదు. ఎన్ని నీళ్లు పోస్తున్నా, ఎంత సూర్యరశ్మి ఉన్నా ఇది చావాలి కదా మొదట. అది చావకుండా ఎట్టాగా? ఇప్పుడు ఈ యొక్క సమరయ స్త్రీతో ఏమేదో ఆలోచన చేస్తుంది. రావాల్సిన పని లేదు, నీళ్లు పట్టుకోవాల్సిన పని లేదు, దాహం ఏదో అని అనుకుంటుంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? నీ బ్రతుకు మార్చుకో. దేవునికి స్తోత్రం. అందుకని ఆమెం సాక్ష్యం చెప్తుంది. చదవండి ఆ మాటను మరొకసారి. 41వ మాట. 39 క్షమించాలి. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. అసలు ఆలోచన చేయండి, దీనికి ఆమె సిద్ధంగా ఉందా? ఆ మధ్యాహ్నం వేళ యేసుప్రభు వారు దాహం అని చెప్పాడు, యేసుప్రభు వారు నీళ్ళని చెప్పాడు, యేసుప్రభు వారు ఇక ఎన్నడూ దప్పికొనమన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆలోచన అంతా ఇటుపైపే ఉంది, నీళ్ల మీదే ఉంది. వెంటనే ప్రభు అన్నాడు, నీ పెనిమిటిని బట్టురా అన్నాడు. నీళ్ళకి పెనిమిటికి సంబంధం ఏంటి అనుకునింది ఈవిడ. అనుకోగానే ఏదో చెప్పింది. చెప్పగానే ఏమంటున్నాడు? చదవండి ఆ మాట కూడా ఒకసారి చదువుదాం. 5 వచనాల్లో ఎన్నో వచ్చినమండి?
19వ వచనం చదువుదాం ఒకసారి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎన్నో వచ్చినాం అండి అమ్మా? 17వ వచనం చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. చూశారా దేవుని బిడ్డలారా, ఏమేదో ఆలోచన కలిగి ఉంది, ఏమేదో ఉద్దేశంలో ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలని అంటే, ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధికి ఎలా వస్తున్నామని అంటే, ఆయన ఒక దగ్గర చక్కగా మాట్లాడతాడు, నీ నోటిని బాగుగా తెరువు, నేను దానిని నింపుతాను. ఒక దగ్గర ఇంకో దగ్గర ఏమంటాడని అంటే, నీవు ఖాళీ హృదయముతో వచ్చితే దేవుడు దాన్ని నింపుతాడు, అంతేగాని నువ్వు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళమాక అని అంటున్నాడు. కానీ ఈ రోజున ఎందుకని మనం ఖాళీగా వస్తున్నాం, ఖాళీగా వెళ్ళిపోతున్నాం అని అంటే, ప్రియులరా, వీఆర్ ప్రీఫిల్డ్ అని అంటే, ఇప్పుడు కోకోకోలా బాటిల్ కొనుక్కుంటే ఏమొస్తుంది దాంతో పాటుగా? 25 రూపాయలు చిన్న టిప్పు పెట్ బాటిల్ అంటున్నాం కదా, ఆ పెట్ బాటిల్ 25 రూపాయలు. 25 రూపాయలు పెట్టి కోకోకోలా బాటిల్ కొంటే దాంతోపాటు ఏమొస్తుంది? కోకోకోలా వస్తుంది. అది కూడా తెలీదా మీకు? అటు చూస్తారు. నేనేమన్నాను? కోకోకోలా బాటిల్ అన్నాను. నేను కోకోకోలా అనలేదు. కోకోకోలా బాటిల్ కొంటే ఏం ఫ్రీ అక్కడ? కోకోకోలా ఫ్రీ, అంతేనా కదా? ఇప్పుడు ఆ 25 రూపాయలు పెట్టి కోకోకోలా నిండినతో నా దగ్గరకు వచ్చి నా దగ్గర బాదం పాలు పోయి అంటే అట్టబోతా? అప్పుడు మీరు ఎలాగొచ్చినారు? ఖాళీగా వచ్చారు నా దగ్గరికి. ఇప్పుడు మీరు ఎలాగెళ్ళాలా? ఖాళీకి వెళ్ళిపోవాల్సింది. ఎందుకని? మీకు బాదం పాలు ఇవ్వలేదు కనుక, మీరు తీసుకెళ్ళలేదు కనుక. ఎందుచేత? యు ఆర్ ఫిల్డ్ ఆల్రెడీ. మీరు ఆల్రెడీ నింపబడి ఉన్నారు కనుక. ఏదో ఆలోచనతో ఉన్నాం, ఏదో ఉద్దేశంతో ఉన్నాం, ఏదో తలంపుతో ఉన్నాం, ఏదో ఆలోచన చేస్తా నువ్వు దేవుని మాటలు వినాలని అంటే, దేవుని మర్మం నీకు అర్థం కాదు, దేవుని ఆలోచన నీకు అర్థం కాదు. ఒక్కోసారి మనం ఇలాగే ఆదివారానికి రెడీ అయిపోతాం, చక్కగా ముందు రోజంతా ప్రార్థనలో ఉంటాం కదా, దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచనను బట్టి ఆ నోట్సు, ఈ నోట్సు, ఆ కాన్ఫిడెన్స్, ఈ డిక్షనరీ, అది ఇది ఎతికి చక్కని అర్థాలు, చక్కని ఆలోచనలన్నిటిని తీసుకొని సబ్జెక్ట్ అంతా రెడీ చేసుకొని దేవుని సన్నిధికి వెళ్తే, ప్రభు అసలు దాని మీదకే పోనివాడు ఆలోచన, దాని మీదకే పోనివాడు ఆలోచన. అదేంటి ప్రభు అని అంటే, నేను మాట్లాడాల్సింది ఇంకొకరు ఉన్నారు, వాళ్ళతో నువ్వు మాట్లాడంటాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ రోజున పెద్ద పెద్దోళ్ళు అందరూ వచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నారు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో. మంచిదే, చాలా సంతోషం. అయితే వాస్తవానికి వారితో పోలిస్తే మనం చాలా చిన్నవాళ్ళం. నన్ను పోల్చుకుంటే నేను ఇక ఎందుకు పనికిరానండి. అట్లాంటిది నాకు దేవుడు ఒకరోజు ఆలోచన ఇచ్చి, అక్కడ యవనస్తుల కోసం మీటింగ్ పెడదామని అంటే, ఆ గ్రౌండ్ అంతట్లో ఒక మూలకి పెట్టాం. ఎట్టుందని అంటే, బకెట్ నీళ్ళల్లో ఒక చొక్క నీళ్ళు వేసినట్టుంది. నాకు అర్థం కాల. ఒకసారి ఇంకో సంవత్సరం వెళ్ళి మళ్ళీ అదే ఎగ్జామ్ ఫీవర్ పెడదామని చూస్తే, అక్కడ ఏం జరుగుతుందంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, స్టేడియం వాళ్ళ అబ్బాయి నువ్వు పార్కింగ్లో పెట్టుకోరా అన్నారు. నాకు సలహా ఇచ్చారు పెద్ద ఆయన. సరే సార్ అలాగే పెట్టుకుంటానండి అని చెప్పి పార్కింగ్లో పెట్టాను. చాలామంది, అంటే పార్కింగ్ స్థలం చిన్నది కనుక చాలామంది వచ్చినట్టుగా అనిపించింది. ప్రోగ్రాం కూడా బాగా జరిగినట్టు అనిపించింది. ఆ రోజుల్లోనే 85,000 రూపాయలు ఇంచుమించుగా చాలామంది ఇచ్చారు నాకు, తమ్ముడోళ్ళు, యవనస్తులే, సంఘంలో వాళ్ళు వీళ్ళు అందరూ కాదు కానీ కొంతమంది ఇచ్చారు. 85,000 రూపాయలతో ప్రోగ్రాం పెట్టానండి. ఏ ఒక్కరు కూడా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పట్లా. అప్పుడు మనకి వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే, ఫాదర్స్ హౌస్ శామ్యుయల్ డేవిడ్ గారు, ఆ తర్వాత ఈ రోజున అనేక ప్రాంతాల్లో విరివిగా వాడబడుతున్నటువంటి గంటెల ప్రకాష్ అన్న ఆప్తులు నాకు బాగా. ఆ రోజు ఎట్టొచ్చేవాడు అని అంటే, గుంటూరు బస్సులో ఎక్కేసి విజయవాడ బస్ స్టాండ్ దిగిపోయి, రబ్బుని నేను దిగాను, ఏదైనా బండి పంపించు అనేవాడు. అప్పుడు సురేష్ మామయ్య వెళ్ళాడు, నాకు బాగా గుర్తు. సురేష్ గారు వెళ్ళి ఆయన ఎక్కించుకొని వచ్చాడు. 2 వీలర్, ఏ ఆర్భాటం లేదు, అప్పుడు ఏది లేదు, అప్పుడు ఎవరికి కూడా తెలియదు అన్న. ఇప్పుడు డేట్ అడుగుతుంటే ఆయన ఖాళీ లేదు పాపం. నేను సంవత్సరం నుండి అడుగుతున్నాను, నాకు ఒక్క డేట్ నీతో పని ఉంది అని అంటున్నా. రబ్బుని ఏమనుకోమాక, డేట్లు ఖాళీ లేవు, ఖాళీగా ఉన్న రోజు నేను చెబుతాను, నువ్వు టక్కన పెట్టుకోవాలా అన్నాడు.
నువ్వు చెప్పడమే తరువై నేను టక్కన కాదు టెక్కనన్నా పెట్టుకుంటే ఎట్టకన్నా నువ్వు నాకు డేట్ ఇవ్వు అంట. ఆ రోజు ఆయన మాట్లాడిందంటే ఎంటైర్లీ డిఫరెంట్. ప్రకాష్ అన్న, శామ్యూల్ డేవిడ్ గారి ఎంటైర్లీ డిఫరెంట్. వచ్చిన యవనస్తులు ఎవరికి ఉపయోగపడిద్ది ఏంటి అని ఆలోచన చేస్తుంటే 2-3 రోజులు అయిపోయిన తర్వాత అదే స్టేడియంలో వాకింగ్ చేస్తుంటే ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారు వచ్చి 2 చేతులు పట్టుకొని కంగ్రాచులేషన్స్, మంచి పని చేసావు, ఇట్లాంటి మీటింగ్లు ఇంకా ఇంకా పెట్టు అంటున్నాడు. ఏంటి సార్, ఎందుకు సార్ అన్నానంటే, మంచి ప్రోగ్రాం పెట్టావయ్యా, నాకైతే బాగా ఉపయోగపడింది, నేను మా అబ్బాయి మీద నమ్మకం పెట్టుకోవాలా అని తిడతానే ఉన్నాను ఇప్పుడు దాకా, వాడిని ఇక మీద నేను నమ్ముతాను, దేవునికి అప్పగిస్తాను, వాళ్ళు చెప్పిన వాక్యం నా కోసమే అన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వచ్చిన యవనస్తులను బట్టి మాట్లాడలేదు కానీ యవనస్తుల తండ్రితో దేవుడు మాట్లాడాడు. స్తోత్రం. అందుకని ఈరోజు మనం కూడా రకరకాలైన ఆలోచనలతో వచ్చి కూర్చుంటే దేవుడు నీతో ఏం మాట్లాడతాడు? దేవుడు నీతో ఏం మాట్లాడతాడు? ఒక రోజున పేతురు భక్తుడికి ఒక చక్కని దర్శనాన్ని ఇచ్చాడు దేవుడు. ఒకే దర్శనాన్ని 2-3 సార్లు ఇచ్చాడు. అప్పుడు ఇంకా ఆయన సిద్ధపడిపోయాడు ఫలానా ఆయన ఇంటికి వెళ్ళడానికి. ఎవరాయన అని అంటే కొర్నేలి, శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఇంటికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. మొదట ఎందుకు సిద్ధపడలేదు అని అంటే, ఇందాక చెప్పుకున్నాగా వేరే కులం, అక్కడికి వెళ్ళడానికి లేదు, వాళ్ళు నిమ్న జాతి వాళ్ళు, ఈయన యూదుడు, అక్కడికి ఎలా వెళ్తాడు అన్న ఆలోచన ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ కొర్నేలి కూడా దేవుడు దర్శనాన్ని బట్టి ఎదురు చూస్తున్నాడు పేతురు గారి గురించి. పేతురు గారు రానే వచ్చాడు. పేతురు గారు వచ్చాక కొర్నేలి గారు చెప్తున్నటువంటి మాట అమోఘమైంది. ఏం చెబుతున్నాడు అని అన్నానంటే, ఆయన రాగానే కూర్చోబెట్టి చక్కని పరిచర్యలన్నీ చేశాక, ప్రభువు చెప్పాలి ఏంటంట, ప్రభువు నీకు ఆజ్ఞాపించినది అన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇంకో దగ్గర కూడా అంటాడు, దేవుడు నీకు ఏం ఆజ్ఞాపించాడో అది మాకు చెప్పు, మేము వింటాం. కానీ ఈరోజు ఎవడినేది దేవుని వాక్యం ఏం చెబుతుంది? వినుట వలన నీకు విశ్వాసం కలిగింది. మనం ఏదో ఆలోచనతో వచ్చాం, నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు ప్రభు అని దేవుని దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, మొదటి నీళ్లు తాగు అన్నాడు. ఇదేంటి, నాకు అన్నం పెట్టమంటే నీళ్ళు ఎత్తున్నాడు ఏంటి? పెద్దోళ్ళు ఇదివరకు అన్నం దగ్గర కూర్చోగానే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, చక్కగా 3 సార్లు అన్నం కంచం చుట్టూరు నీళ్లు చల్లి 3 సార్లు చిన్నగా దోశల్లో పోసుకొని తీర్థంలాగా తాగేవాళ్ళు. ఎందుచేత అని అంటే, ఇప్పుడు చూడండి, నాలాంటోడికి గబుక్కుని 2 ముద్దలు తినగానే 3వ ముద్దకి ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. గబుక్కుని మంచినీళ్ళు తాగాలి, లేకపోతే కుదరదు. ఇట్లాంటిది పోవటానికి సైన్సు అట్ ద సేమ్ టైం పెద్దలు చెప్పినటువంటి చక్కని ఆలోచన. అలా 3 సార్లు చక్కగా తీర్థంలా కొంచెం నీరు తీసుకున్నప్పుడు అదేమవుతుందని అంటే, ఈ యొక్క ఏమంటారు దీన్ని, ఈసోఫాగస్ని ఏమంటారు తెలుగులో, అన్నవాహిక, దీనిని అదేం చేస్తుందనంటే నీళ్లతో నింపి అదేం చేస్తుందనంటే వ్యాకోచించడానికి, అంటే ఎన్లార్జ్ అవ్వడానికి అది దోహదపడింది, సహాయపడింది. మనం కొంచెం తాగి నీరు 3 సార్లు, ఆ తర్వాత అన్నం తింటే ఇక అన్నం అయిపోయేదాకా ఈ కిళ్ళు రావు, దాహం కూడా వేసే పని ఉండదు. అది సైన్స్ చెప్తుంది. ఇప్పుడు ప్రభు ఏమంటాడు, మొదట నువ్వు సరి చేసుకుంటే నేను పెట్టే ఆహారం నీ కడుపు నిండా తింటాం, లేకపోతే సగంలోనే ఈ కిళ్ళు వచ్చేసి కళ్ళు తిరిగిపోయి వాంతులు అయిపోయి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తినలేవు, పూర్తిగా తినలేవు. ఈ అన్నవాహిక, ఈ పొట్ట, ఈ పేగులన్నీ కూడా ఆ నీరుతో ఏమవుతుంది, ముందు వ్యాకోచించి నువ్వు అన్నం తినడానికి వీలు పడుతుంది, నువ్వు కడుపు నిండడానికి వీలు పడుతుంది. అది ఆలోచన చేయం. నేను అన్నం అంటే అన్నం ఇవ్వలేదు, నీళ్ళు ఇచ్చాడు, ఇదేం దేవుడు, ఇదేంటి అదేంటి. ఇప్పుడు కూడా ఏమంటుంది, నీళ్ళు అడుగుతుంటే పెనువిటిని బట్టరా అన్నాడు. సరే, ఇంతకటి పెనువిని లేడు అని అనేపాటికి, ఉన్న విషయం చెప్పేపాటికి ఆమెకు దిమ్మ తిరిగిపోయింది. ఆలోచన లేదు, ఇక మాట లేదు నోటి అంట. అప్పుడు బిందెను అక్కడ పడేసి, దేవుని జనాంగమా, ఆమె పరుగు నా ప్రాంతం అంతటికి వెళ్ళి ఒక సాక్ష్యం చెప్పింది. ఇందాక మీరు చదివినటువంటి మాట చదవండి, 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని 29.
ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఆ, మీరు వచ్చి ఆ, నేను చేసినవన్నీయు ఆ, నాతో చెప్పిన మనుషులు చూడుడి. నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరి వారందరూ కూడా బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. అంటే ఏదో ఆలోచనతో ఉన్న ఆమెని దేవుడు పట్టుకున్నాడు. ఈమె దేవుని మాటలు వింటుంది కనుక ఆ మాటలకు పట్టుబడి ఆమె బిందెను విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం. మన వారం 3 రోజులు ఉపవాస ప్రార్థన ఇదేగా. నీ రాళ్లను సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, నీ వస్త్రములను గాక నీ హృదయాన్ని దున్నుకో అని యోవేలు ప్రవక్త చెప్పినటువంటి మాట వినకుండా, మన హృదయాలు సరి చేసుకోకుండా, మన బ్రతుకులు సరి చేసుకోకుండా, దేవుని వలన మనకు ఆశీర్వాదం కావాలి, దేవుడు నాతో ఇలా మాట్లాడాలి, దేవుడు నాతో అలా మాట్లాడాలి, దేవుడు దీని విషయమై మాట్లాడాలి, దేవుడు దాని విషయమై మాట్లాడాలి అని అంటే అటు కుదిరింది. ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్ళాను. దాదాపుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరి చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి. అక్కడ ఒకరి చేతిలో కూడా బైబిల్ లేదు. ఏర్పాటు చేసుకున్న కుటుంబము తప్ప ఏ ఒక్కరి చేతిలో కూడా బైబిల్ నాకు కనపడట్లా. ఇప్పుడు చెప్పినట్టుగా రెఫరెన్స్లు చెప్పి అమ్మ నువ్వు చదువు అనే ఆ రెఫరెన్స్ తీ, ఈ రెఫరెన్స్ తీ అని అంటే వాళ్ళందరూ గ్రీక్ అండ్ లాటిన్ లాగా తెల్లమొఖం వేసుకుని నన్ను చూస్తారు. అవునా కదా? ఈ యోహాను సువార్త ఎక్కడుంది, ఈ ఫిలిప్పు పత్రిక ఎక్కడుంది, ఈ యోవేలు పుస్తకం ఏంటి, ఈ మేఘా ఏంటి అని చూస్తారు నన్ను. అందుకని ఆ రోజు నేనేం చేశానంటే రెఫరెన్సులు పక్కకు పెట్టేసి వాక్యాన్ని చెబుతూ ఒక చక్కని కథ మాదిరిగా అక్కడంతా చెప్పెళ్ళాను. వచ్చిన వాళ్ళందరూ కూడా వాక్యం వినకూడదు అని నిర్ణయించుకున్నారంట. దేవునికి స్తోత్రం. వాళ్ళేదో కాసేపు చెప్తారు, పోతారు, ఆ మంత్రాలు చదివినట్టుగా రెఫరెన్సులు చదువుతారు, అరుతారు, పోతారు అనుకున్నారంట. అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా చెప్తున్నారు, అయ్యా ఇలా చెబితే మేము ఎందుకేనో, మాకు అర్థం కాక కదా, అర్థమైతే మేము ఎందుకేనో. ఇప్పుడు ఏమో కూడా అర్థమైంది, అందుకనే బిందు వదిలేసి పరిగెత్తింది. అర్థం కావట్లే ఈరోజు మనకి. ఆయన ఏం చెబుతున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకని? మనం ఆల్రెడీ కోకోకోలతో నింపబడ్డాం. మనం ఏం చేయాలి? దేవుని దగ్గరకు వస్తా దాన్ని ఖాళీ చేసుకొని ఆయన దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు కదా ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటో మనకి తెలిసింది. అప్పుడు కదా ఆయన ఇచ్చే దీవెన ఏంటో తెలిసింది. రెఫరెన్సులు చెప్పలా, ఏ వాక్యం చెప్పారు, ఫలాన్ని చెప్పలా, ఏ వాక్యం చెప్పారు, మాకు అర్థం కాల. అసలు నువ్వు సరి చేసుకుని వస్తేగా, సరి చేసుకోవడానికి సిద్ధపాటు కలిగి వస్తేగా ఏమొచ్చినట్టుగా. ఏమో చెప్పిన సాక్ష్యం ఊరంతటిని మార్చింది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమి మొదట సిద్ధపడింది, ఈమె మొదట ఏమైంది? సిద్ధపడింది. అయ్యలారా, అమ్మలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన మీరు చూద్దాం రండి. నేను ఒక్క మాట కూడా చెప్పలా. నేను ఆయనకు ఒకటే చెప్పాను, నాకు పెనివిట్లేడు అన్నాను అంతే. మొత్తం నా బ్రతుకంతా చెప్పేశాడు ఆయన. నా బ్రతుకును సరి చేశాడు ఆయన. సరి చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మనతో కూడా 3 రోజులు మాట్లాడాడు ప్రభు. అమ్మా, అయ్యా, నీ హృదయంలో ఉన్న రాళ్ళు తీసేసుకో, రాళ్ళు తొలగించు. ఈ రోజున మెట్టలు అని పిలుస్తాం, మెట్ట పొలాలు అని అంటాం. అంటే అర్థం ఏంటి? మెట్ట పొలం అంటే ఏంటంటే అర్థం, నీళ్లు దొరకవు. రెండోది వచ్చేపాటికి కొండల మధ్యలో వేసిన పొలాలు, కొండల మధ్యలో చేస్తున్న సేద్యం. ఇప్పుడు ఆ కొండల మధ్యలో, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమంటారు, విసనపేట నుంచి ఇటు పక్కకు వస్తుంటే ఏదో ఊరుంది. ఆ ఊరంతా కూడా కొండల్ని తొలిచి ఏం చేశారంటే మామిడి తోటలు పండిస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళాం, తోట చక్కగా దున్ని ఎర్రమట్టిలో మామిడి పంట వేశారు, మామిడి తోట వేశారు. ఆ చెట్టు కాయకి మెట్ట పొలాల్లో దొరికే మామిడి కాయకి చాలా తేడా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ ఎరువు వేసి అయ్యి వేసి వేస్తాం, తీగ ఉంటాయి, కానీ ఆ తీపిదనం వేరు, ఆ తీపిదనం వేరు, దాని మధురం వేరు. ఎందుకని? దాన్ని తొలచబడి రాళ్ళలన్నీ తొలచి అది సేద్యపరచడానికి అనువైన స్థలంగా మార్చారు గనక లోపల ఉన్న విలువైనన్ని ఈ పంట తీసుకుంటుంది. దేవునికి స్తోత్రం. మనము కూడా మన హృదయాలను సరి చేసుకొని, మన బ్రతుకులను సరి చేసుకొని, మన కుటుంబాలను సరి చేసుకొని, మన ఆలోచనలు సరి చేసుకొని దేవునికి అప్పగించుకుంటే సమరయ స్త్రీలాగా మన బ్రతుకులు కూడా మారిపోతాయి. స్తోత్రం.
ఇక్కడ 2 విషయాలు చెప్పాను. ఊరంతా వచ్చి ఆమెతో ఏమంటున్నారు, నీవు చెప్పిన మాటను బట్టి కాదు కానీ 40 మా మట్టుకు మేము విని ఆ, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఆ, నమ్ముచున్నామని. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఏమంటున్నారు, ఆయన మాటలు వినినందుకు కాదు, ఆయన మాటలు వినలా, మొదట నీ మాట వినొచ్చాం మేము. నీ మాట విలువైందిగా ఉంది, నువ్వు చెప్పిన దానికంటే గొప్పోడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. చూసారా, నీ మాటను బట్టి కాదు, ఆయన మాటలను బట్టి మేము తెలుసుకున్నాము. అదేనా ఆయన అంటున్నాడు. 41వ వచనం చదవండి. ఆయన మాట వినినందున ఆ, ఇంకను అనేకులు నమ్మి ఆ, ఆ స్త్రీని చూచి ఆ, ఇక మీదట ఆ. నీవు చెప్పిన మాటలు నమ్ము. ఎందుకనంటే నువ్వు చెప్పిన దానికంటే ఆయన గొప్పవాడు. నీవు చెప్పిన దానికంటే ఆయనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నువ్వు చెప్పిన దానికంటే ఆయనలో గొప్పతనం ఉంది. ఎప్పుడు తెలిసింది వీళ్ళకి? అమ్మా, విని అక్కడికి వచ్చినప్పుడు, విని యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు. మరి మనం వింటున్నామా? మనం వింటున్నామా? ఎక్కడ వింటున్నాం? తలకే బాగా ఊపుతున్నాం. చేయాల్సినవన్నీ చేసి ఎక్కడికి వచ్చి గుండ్రాయి ఊపినట్టు ఊపుతున్నాం తలకే. ఏంటే మనకు ఎందుకు మార్పు రాదు? మన బతుకుల్లో మన జీవితం ఎందుకు మారదు? ఆయన పైన ఆధారపడాలి. ఆ బిందుని ఆయన ఏమన్నాడు, నేనిచ్చు నీళ్లు తాగితే ఇక నీవు జీవితాంతం దప్పికొనవు. ఆమె దప్పికేంటి, ఆమె ఆలోచన ఏంటి అని అంటే, ఆ ప్రాంతంలో దేవుని జనాంగమ ఎలాగోలా బ్రతకడం కాదు, ఒక చక్కని కృపగలిగిన బ్రతుకు బ్రతకాలని ఆలోచన చేసింది. కానీ ఆమె వెళ్ళిన దారి వేరు. అప్పటికే ఆమె 4 పెనిమిట్లని కలిగి ఉంది. ఇప్పుడున్నవాడు 5వ వాడు. ఆమె ఆలోచన లోకానుసారమైంది. కానీ ప్రభువు మాట విని ఆమె కడవను విడిచిపెట్టింది, ఆమె ఆశను విడిచిపెట్టింది, ఆమె ఉద్దేశాలు విడిచిపెట్టింది, ఆమె తలంపులు విడిచిపెట్టింది. యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళడం మాత్రమే కాదు, ఇంకా అనేకులకు చెప్పింది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు అనేకులకు చెప్పడాన్ని బట్టి అనేకులు కూడా ఆమంటున్నారు, నీ మాటల కంటే మేము నమ్ముతున్నాం. ఈరోజు చెప్పాలి అని అంటే మనం నమ్మాలిగా, నమ్మాలి అని అంటే మనం వినాలిగా, వినాలి అని అంటే మన హృదయాలు మనం సరి చేసుకోవాలిగా. సరి చేసుకోవాలి అని అంటే ఆ రాతి హృదయం, ఆ కాఠిన్యమైపోయిన హృదయాన్ని మనం సరి చేసుకోవడానికి సిద్ధపడాలిగా. కానీ చూడండి, ఒక ఆమె స్త్రీ, ఒక ఆమె సాక్ష్యం, ఒక్క స్త్రీ చెప్పినటువంటి సాక్ష్యం ఆ ఊరంతటిని మార్చింది. ఏం చేతో తెలుసా? మొదట ఈమె మారింది కనుక, దేవుని పైన ఆధారపడింది. ఇప్పుడు నాతో చెప్పినవన్నీ మీతో కూడా చెప్తాడు, రండి మీ బ్రతుకులు మార్చుకొని రండి అని చెప్పి ఆమె చెప్పడం మొదలుపెట్టింది అని అంటే ఆమె బ్రతుకును మార్చుకుంది. ఈ ఇంటి నిర్మాణం మొదలైనప్పుడు సంతోషమ్మ గారి కుటుంబం ఎన్నో శ్రమలు పడింది, ఎన్నో ఇబ్బందులు పడింది. దాదాపు ఒక మాటలో చెప్పాలని అంటే మనం క్యారల్స్కి వచ్చింది ఎప్పుడు? డిసెంబరు. ఇప్పుడు ఏంటిది? ఇది మార్చి నెల ఎన్నో తారీఖు? 4వ తారీఖు. అంటే ఇంచుమించుగా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు అయిపోయింది. 3 నెలలు పట్టింది చిన్న ఇల్లు రిపేర్ చేయడానికి. కానీ మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు కృప కలిగిన వాడు, చేస్తాడు, మా పక్షాన కార్యాలు చేస్తాడని దేవుని పైన ఆధారపడ్డారు. మేము చెప్పిన మాటలను బట్టి కాదు. నేను ఒక సమరయ స్త్రీని అనుకుంటే నేను మారాను, నా బ్రతుకు మార్చుకున్నాను. ఇప్పుడు నా సంఘానికి నేను చెబుతున్నాను, అమ్మలారా అయ్యలారా మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్పి. ఇదిగో ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏమని అంటున్నారు తెలుసా? సంతోషమ్మ గారి కుటుంబం, అయ్యా సమరయ స్త్రీ, నువ్వు చెప్పిన దానికంటే మేము దేవుని దగ్గరకు వచ్చాం, దేవుడు కార్యాలు చేశాడు మా పక్షాన, ఇప్పుడు ఆ కార్యాలు మీరందరూ చూద్దురు రండి అని ఇప్పుడు మనల్ని అందరినీ తీసుకుని వచ్చాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు మన పక్షాన కూడా దేవుడు ఇలాంటి కార్యాలు చేయాలి అని అంటే మొట్టమొదటిదిగా ఏం చేయాలో తెలుసా? మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. నేను దీని గురించి అడిగితే నువ్వు దేని గురించో చెబుతున్నావు ఏంటి? దానికి దీనికి సంబంధం ఉంది. ఎక్కడ ఆదికాండం, ఎక్కడ ప్రకటన గ్రంథం? ఆదికాండంలో జరిగేదానికి ప్రకటన గ్రంథంలో జరిగేదానికి సంబంధం ఉంది. ఆదికాండంలో జరిగేదానికి మత్తయి సువార్తలో సంబంధం ఉంది.
ఆది కాండంలో జరిగేదానికి పౌల అపోస్తలుడు రాసిన పత్రికలకి సంబంధం ఉంది. ఆది కాండంలో జరిగేదానికి కీర్తనాకారుడు రాసిన కీర్తనలకు సంబంధం ఉంది. ఆది కాండంలోకి కీర్తనాకారుడు జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలకు, ప్రసంగికి, పరమగీతాలకు సంబంధం ఉంది. యెషయా ప్రవక్తకు సంబంధం ఉంది. ప్రతిదానికి సంబంధం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నీ చేతులు కదలాలంటే నీ బుర్రలో పని జరగాలి. నాడీ వ్యవస్థ, నడినెత్తి నుంచి అరికాల వరకు ఒక వ్యవస్థ పనిచేస్తుంది. అలాంటిది బైబిల్ పుస్తకం. దేవునికి స్తోత్రం. ప్రతి వచనానికి, ప్రతి గ్రంథానికి, ప్రతి పుస్తకానికి, ప్రతి ప్రవక్తకి, ప్రతి ఏమంటారంటే ప్రచురణకర్తకి, ప్రతి రాసినటువంటి ఆయనకి దేవుడు సంబంధాన్ని పెట్టాడు. సంబంధం లేకుండా అయితే లేదు. అందుకని నేనేదో అడిగితే నువ్వేం చెబుతున్నావు ఏంటి అని అనకూడదు. మొదట ఏం మాట్లాడుతున్నాడు ప్రభు అని వినాలి. ఇదివరకు ఎట్టుండేదని అంటే మనం కూడా చెప్పారు, ఎదుటివాడు మాట్లాడుతుంటే నాతో ఏం మాట్లాడుతున్నాడని వినేవాళ్ళు. ఈ రోజున ఎదుటివాడు మాట్లాడుతుంటే ఎట్టంటున్నారు ఎక్కడ దొరుకుతాడాడు, ఏం తప్పు చేస్తాడాడు మాటల్లో, ఎక్కడ దొరుకుతాడాడని ఎతుకుతున్నారు మన వాళ్ళు. అవునా కదా? ఇదివరకు దానిని ఏమనేవాళ్ళు అంటే కాన్వర్జేషన్ అనేవాళ్ళు. దాన్ని ఏమంటారు తెలుగులో చక్కగా? సంభాషణ. ఈ రోజున సంభాషణ కాదు, అది ఏకవైపే, ఒకవైపే, వన్ వే కాన్వర్జేషన్. వినటం లేదు మనం. మనతో ఏం మాట్లాడుతున్నాడు ప్రభు వినడంలా. అక్కడ ఏం జరిగిందే వింటున్నాం. దేవుని జనాంగమా, ఈ సమరయ స్త్రీ సాక్ష్యం ఊరూరంతా మార్చింది. నీ సాక్ష్యం నీ కుటుంబాన్ని మార్చాలి. నీ సాక్ష్యం నీ బ్రతుకును మార్చాలి. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, యోసేపు వీళ్ళు ఏం కలిగి ఉన్నారయ్యా అంటే సాక్ష్యం. దావీదు ఏం కలిగి ఉన్నాడయ్యా అంటే సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని కాపాడుకునే పనిలో దేవునిని మహిమపరిచారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు మన సాక్ష్యంతో పని లేదు మనకి. ఇప్పుడు ఏమని చెప్పిన సాక్ష్యం ఊరంతా మార్చబడింది. ఒక సమరయ స్త్రీ సాక్ష్యం ఆ సమరయ ప్రాంతానంతటిని మార్చింది. మరి నీ సాక్ష్యం నీ బ్రతుకునన్న మారుస్తుందా? నువ్వు లేచి చెప్తున్నావు, దేవుడు నా పక్షాన కార్యం చేశాడు, దేవుడు నా పక్షాన మేలు చేశాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. మరి అన్ని సందర్భాలలో ఎందుకని ఆ సాక్ష్యం పైన ఆధారపడి లేవు? ఈ వచ్చిన మనం ఎందుకు వదిలిపోట్ల 105వ కీర్తనలో చదువుదాం ఆ మాటను. యోసేపును బట్టి మాట్లాడుతున్న మాట 105వ కీర్తన ఎన్నో వచ్చినవండి అమ్మా? 17వ వచనం చదువుదాం. యోసేపు దాసుడుగా అమ్మబడెను, సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతులు, ఎవరు? ప్రభువు అతనితో చెప్పిన మాట నెరవేరు వరకు ప్రభువు అతనిని పరిశోధించుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అన్ని ఇచ్చినప్పుడేనా? ఇది జరగడానికి ఎగ్జాక్ట్గా వెనక అంటే యోసేపు గారు అమ్మబడడానికి అన్నల చేత అది జరిగిన సంఘటనకి కాస్త ముందుకు వెళ్ళామనుకోండి, అతని బర్త్డే. దేవునికి స్తోత్రం. అక్కడ యోసేపు గారి బర్త్డే, పుట్టినరోజు. ఆ పుట్టినరోజు నాడు అమితమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి తండ్రి అతగాడికి ఏం చేశాడు? రంగురంగుల అంగీనొకటి చక్కగా బహుమానం చేశాడు. ప్రేమను చూపించాడు. తండ్రి ప్రేమను పొందుకున్నాడు. ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. దేవుని జనాంగమా గమనించండి. అంతకంటే ముందుకెళ్తే దేవుని చేత దర్శనం పొందుకున్నవాడు, దేవుని చేత మాట్లాడని వాడు, దేవుడు ఆయనతో మాట్లాడారు. అన్ని మేలు కలుగుతున్నాయి కదా. శననోపాలుగా చూస్తే నీళ్లు లేని బావిలో పడేశారు. వెంటనే వర్తకులు కమ్మేశారు. అక్కడి నుంచి చెరసాల, అక్కడి నుండి పోతీఫరిల్లు, మళ్ళా అక్కడి నుండి చెరసాల. ఏ రోజు ఆయనలో మార్పు లేదు. ఇదేంటి, నాతో దేవుడు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి అని అడిగాడా? హలో, ఏం చేశాడు? మరి ఆధారపడ్డాడు అనండి గట్టిగా. ఎవరిపైన? మరి అది కూడా కలిపి చెప్దాం. దేవుని పైన చెప్పాలి నాతో పాటు. దేవుని పైన అతడు ఆధారపడ్డాడు.
ఇలాంటి సంఘటన అబ్రహాం గారి జీవితంలో కూడా చూస్తే ఆయన ఏమంటాడు, నిరీక్షణకు ఆధారమే లేదు. ఇప్పుడు యోసేపు గారి జీవితంలో ఉందా? దేవుడు చెప్పింది జరిగిద్ది అని ఏ మూలన్న ఆలోచన ఉందా? ఇప్పుడు నువ్వే నేనే యోసేపు అనుకుందాం. యోసేపు గారికి ఇలా అన్నలు అమ్మేశారు మనల్ని. యోసేపు గారికి లాగా అన్నలు తీసుకెళ్ళి అమ్మేస్తే చెరసాల్లో ఉన్నాం, చెరసాల నుండి పోతీఫర్ ఇంట్లో ఉన్నాం, పోతీఫర్ నుండి చెరసాల్లో ఉన్నాం. ఎటు నుండి చూసినా అయితే పెనం మీద లేకపోతే మంటల్లో ఉంటున్నాం. ఆలోచన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు అనే ఆలోచన ఏ మూలన్నా కనబడుతుందా ప్రియులారా? చెప్పలేదండి. తలకాయలు వద్దు, నోరేమొద్దు. చెప్పండి, కనపడుతుందా? హలో లేలా చెప్పు, నువ్వు కనపడుతుందా? దేవుడు నోరిచ్చాడు కదా, చెప్పు గట్టిగా. కనపడుతుందా కనపడట్లేదా? మైక్ ఇవ్వండి అమ్మా. ఓకే, ముత్యాలు రాలిపోతాయంట. మైక్ తీసుకొని చెప్పమ్మా. మరి చెప్పు గట్టిగా. కొత్తప్పుడు రాజీనారాయణ తినపడతాయి ఇక. కనబడదు. అప్పుడు మనం ఏమైపోతాం? మన సాక్ష్యం ఏమైపోతుంది? అప్పుడు దాకా మనం కలిగిన సాక్ష్యం ఏమైపోద్ది? పోద్ది. ఎందుకని పోద్ది? మన ఇష్టాన్ని బట్టి మనం పోతూ ఉంటాం కనుక. ఇక మనం ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోతుంటాం, మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తుంటాం, మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడతాం. కాబట్టి అరే దేవుడు ఏం చేస్తున్నాడు? చిన్నప్పుడు భాస్కర్ అన్న ఒక ఆయన ఉండేవాళ్ళు మన మందిరంలో. ఆయన ఈ పాటను పాడేవాడు, అలిశాడమ్మా నా బంగారు యేసు అని చెప్పి. భలే ఉంటుంది జానపద గీతం. దేవుని బిడ్డలారా, ఆమెతో మాట్లాడిన మాటను బట్టి ఆమె నమ్మింది, ఆధారపడింది. యోసేపు నమ్మాడు, ఆధారపడ్డాడు. దానియేలు నమ్మాడు, ఆధారపడ్డాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో నమ్మారు, ఆధారపడ్డాడు. దావీదు నమ్మాడు, ఆధారపడ్డాడు. అబ్రహాము నమ్మాడు, ఆధారపడ్డాడు. వారి జీవితంలో కార్యాలు చూశారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈరోజు మనం ఆధారపడలేకపోతున్నాం కనుకనే కార్యాలు చూడలేకపోతున్నాం. ఈ కార్యాలు చూడలేకపోతున్న క్రమంలో మన సాక్ష్యం కూడా పాడైపోతుంది, మన బ్రతుకు కూడా పాడైపోతుంది. మన హృదయము ఏమైపోతుంది? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, బలురక్కసి చెట్లు పెరిగిపోయి రాతి నేలగా మారిపోతుంది, బీడు భూమిగా మారిపోతుంది, బంజరు భూమిగా మారిపోతుంది. మనల్ని చూసి మన కుటుంబీకులు మారిపోతున్నారు. మన కుటుంబీకులు, మన వాడకట్టు వారు, మన ప్రాంతం వారు అందరూ కూడా దేవుని పైన నమ్మకాన్ని సన్నగిల్లిపోతున్నారు. ఏ నమ్మకం అండి దేవుని పైన? వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళే కదండి. ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు కదండి ఇళ్లలో. భార్య భర్తను అంటుంది, భర్త భార్యను అంటున్నాడు. పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు పిల్లల్ని వారికి పుట్టిన వారిలాగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, రోడ్ల మీద, పంపుల దగ్గర వీళ్ళ మాట మేము వెళ్ళలేకపోతున్నాం. ఎవరిని బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరిని బట్టి వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారని అంటే, అదుగో ఆనాడు కడవ విడిచిపెట్టి వచ్చిన ఒకనాటి సమరయ స్త్రీ పురుషుణ్ణి బట్టి. అవునా కదా? ఒకనాడు కడవ విడిచిపెట్టి దేవుని మాటను పట్టుకొని ఊరూరా పరిగెత్తారే ఆ స్త్రీ పురుషుడు ఈరోజు దేవునికి కావాలి. ఆ దేవునికి ఆ స్త్రీ పురుషుడు కావాలి అని అంటే మొదట మన సాక్ష్యం కావాలి. దేవుని బిడ్డలారా, ఆ సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? దేవుని పైన ఆధారపడినప్పుడు. యెహోవా వాక్కు అతనిని పరిశోధించను, అబ్రాహామును పరిశోధించను, యోసేపును పరిశోధించను, దానియేలు షడ్రకు, మెషకు, అబేద్నెగోను పరిశోధించను. దానియేలు సింహపు గుహలో ఉన్నాడు. అయ్యా ఏంటి ప్రభువా, నిన్ను నమ్ముకున్నందుకు నాకు తగిన శాస్త్రే జరిగిందన్నాడా? లేదు, తన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, దేవుని పైన ఆధారపడ్డాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అదిగో ఏడింతలు పెంచినటువంటి అగ్నిగుండములో ఉండగా దేవుడు వారితో మాట్లాడాడు. వారి సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నాడు. రాత్రంతా నిద్రలేదు రాజుకి. తెల్లారి వచ్చి సింహపు గుహల దగ్గర చక్కగా సాగిలపడి కింద గుహలో ఉన్నటువంటి దానియేలుతో మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుని సేవకుడివైన దానియేలు, నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? ఏం చేసింది ఇతని సాక్ష్యం? ఏం చేసింది ఇతని ప్రార్థన? రాజును పరిగెత్తించింది. దేవునికి స్తోత్రం చెప్పు. రాజును పరిగెత్తించి తెచ్చింది.
షడ్రకు మెషకు అబెద్నెగోల ప్రార్థన ఏం చేసింది? ఊరూరంతా దేవుని వైపు తిరిగేలాగా చేసింది. నీ ప్రార్థన ఏం చేస్తుంది? నీ భర్తను తిరిపేలా చేస్తుందా? నీ ప్రార్థన ఏం చేస్తుంది? నీ బిడ్డల్ని తిప్పేలాగా చేస్తుందా? లేకపోతే పారిపోయేటట్టు చేస్తుందా దేవుని దగ్గర నుంచి? ఆలోచన చేయి. ఈరోజు కుటుంబం దేవుని పైన ఆధారపడ్డారు కనుకనే చక్కగా రిపేర్లు ఇవన్నీ అయినాయి. మనం అందరం వాళ్ళ ప్రార్థన బట్టి ఇక్కడికి వచ్చాం. మనల్ని అందరినీ ఆమె ప్రార్థన ఇక్కడికి తీసుకొని వచ్చింది. కృతజ్ఞత కూడిక పెట్టేటట్లుగా చేసింది. ఇక్కడ దేవుని వాక్యం అందించేటట్లుగా చేసింది. ఏమో ఈ వాక్యం చేత ఎవరు పట్టబడతారో, ఈ వాక్యం చేత దేవుని వైపు ఎవరు తిరుగుతారో, దేవుని పైన నమ్మకం ఎవరికి కొత్తదో తెలియదు. ఆమె యొక్క ప్రయాసను బట్టి ఒక కుటుంబం మార్చబోతుంది. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబం దేవునికి అప్పగించుకోవడం బాబోతుంది. దేవునికి తమను తాము వారి బ్రతుకులు ఇప్పటికి ఎన్నో రకాలుగా పాడు చేసుకున్నాం. ఇక మీదట మేము పాడు చేసుకోము, దేవునికి అప్పగించుకుంటాం, దేవుని పైన ఆధారపడతామని ఆధారపడేటట్లుగా ఆమె ప్రార్థన చేయలేంది. స్తోత్రం చెప్దామా? కాబట్టి దేవుని బిడ్డలారా, మన సాక్ష్యాన్ని కూడా మనం వినాలి, అనేకులు చెప్పాలి. ఏమంటున్నారు? 41వ వచనం, ఆయన మాటలు వినినందునే ఇంకను అనేకులు నమ్మిరి. ఆ స్త్రీని చూచి, నీదిగో ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మేము ఆయన మాటలను బట్టి ఏమండి మా మట్టుకు విని ఈయన నిజముగా లోకరక్షకుడని. అంటే నువ్వు చెప్పిందే కాదు, నీ బ్రతుకును చూసినప్పుడు కాదు, మేము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మా బ్రతుకులు మారినాయి, మా బ్రతుకులు దీవించబడ్డాయి, మా బ్రతుకులు ఆశీర్వదించబడ్డాయి, మా కుటుంబాలు దీవించబడ్డాయి అని దేవుని జనాంగమా వారు కూడా చెబుతారట. ఎప్పుడు? మన బ్రతుకులు మారినప్పుడు, మన కుటుంబం మారినప్పుడు, మన నోరు మారినప్పుడు, మన ఆలోచన మారినప్పుడు. నీ ఉద్దేశం, నీ తలంపు, నీ జ్ఞానం, నీ ఆలోచన పక్కకు పెట్టు. దేవునికి అవకాశం ఉంది, దేవునికి అప్పగించుకో. ఈరోజు కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ కడవను ఆ రోజు ఎప్పుడో విడిచిపెట్టేసి వచ్చేసే ఊళ్ళోకి సాక్ష్యం చెబుతూ తిరుగుతున్నావు, ఇప్పుడు నీ సాక్ష్యం ఏంటి ఒకసారి చూడు అని అంటున్నాడు. కాబట్టి మనము మన బ్రతుకులు సరి చేసుకుని మరలా ప్రభు వైపు తిరుగుదాం, ప్రభు కృపను పొందుకుందాం. ప్రభు ఇటు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.